హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? మనం లాస్ట్ సెషన్లో ఎక్సర్సైజ్ 6.1లో ఫస్ట్లో ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ 4 బిట్స్ చెప్పేశాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 6.1లోనే సెకండ్ బిట్ని చెప్పబోతున్నాం. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. టు రైట్ an arithmetic progression we must have a and d, the values of a and b and d. ఆ ఏడి వాల్యూస్ వస్తే ఇంకా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఏదైనా కనుక్కోవచ్చు అని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు వాడు ఏడీలే ఇచ్చాడు, ఏది చేయమంటే అది చేయగలం. వాడు ఏమన్నాడు, రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ, ఫస్ట్ 4 టర్మ్సే కనుక్కోమన్నాడు. When the first term a and the common difference d are given as follows. So ఏడీలు ఇచ్చేసాడు. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. Yes, given a is equal to 10 and d is equal to 10, a and d are both same, right? In this case, first one, a1 is equal to a itself. a అంటే ఎంతండి? 10. Next, what about a2? a2 is equal to a2 ఎలా వస్తుంది చెప్పండి? ఏకి ఒక d యాడ్ చేస్తే సరిపోతుంది కదా, a ప్లస్ d. హియర్ a మీన్స్ 10, d మీన్స్ 10. సో 10 ప్లస్ 10 విచ్ ఈస్ ఈక్వల్ టు 20. వాట్ నెక్స్ట్? థర్డ్ టర్మ్ a3. If we add d to a2, then you will get a3. a2కి dని యాడ్ చేస్తే, అంటే సెకండ్ టర్మ్కి ఇంకొక dని యాడ్ చేస్తే a3 వచ్చేస్తుంది కదా. dని యాడ్ చేసుకుంటూ పోతే వచ్చేదే కదా అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే. అది ఒక పద్ధతి. లేదంటే జనరల్ టర్మ్ ఫార్ములా ప్రకారం ఫస్ట్ టర్మ్కి 2 dలు యాడ్ చేస్తే వచ్చేది థర్డ్ టర్మ్ కదా. మీకు ఐడియా వచ్చిందా? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, a ప్లస్ 3d ఇలా కదా ఉండేది. జనరల్ ఫార్మ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ దిస్. సో ఏ సెకండ్ టర్మ్ కోసం ఏకి d కలపాలి, థర్డ్ టర్మ్ కోసం ఏకి 2 dలు కలపాలి. యూ హ్యావ్ టు యాడ్ 2 d's టు a టు గెట్ ద థర్డ్ టర్మ్. అండ్ ఫర్ ద ఫోర్త్ టర్మ్ యూ హ్యావ్ టు యాడ్ 3 d's టు a ఫస్ట్ టర్మ్, రైట్? కాబట్టి a3 అంటే a ప్లస్ 2d, 3 ఉంది కాబట్టి 2 dలు, ఒకటి తగ్గించడమే. దిస్ ఈజ్ ఈక్వల్ టు a అంటే 10 ప్లస్ 2 టైమ్స్ d అంటే 10. ఓకే, 10 ప్లస్ 20 30. అగైన్ a4 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 3d. దిస్ ఈజ్ ఈక్వల్ టు a మీన్స్ 10 ప్లస్ 3 టైమ్స్ d మీన్స్ 10, అండ్ సో 30 ప్లస్ 10 ఈజ్ 40. Okay, right. Second one, a is equal to minus 2, whereas d equals 0. d అంటే కామన్ డిఫరెన్స్, అంటే కామన్ డిఫరెన్స్ ఈజ్ 0 మీన్స్ there is no difference, మీన్స్ ఎవ్రీ టర్మ్ ఈజ్ సేమ్. అంతే కదా, నువ్వు కూడింది ఏం లేదు, 0నే యాడ్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి a1 ఈక్వల్స్ -2, a2 ఈక్వల్స్ -2 ప్లస్ 0. అంతే కదా, a1 అంటే -2, -2కి 0, 0ని యాడ్ చేస్తే వచ్చేది అదే కదా. కాబట్టి a2 ఈక్వల్స్ a3 ఈక్వల్స్ a4 ఈక్వల్స్ సేమ్ -2. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. వాట్ ఈస్ థర్డ్ వన్? a ఈక్వల్స్ 4 అండ్ d ఈక్వల్స్ -3. Right, first a1, first term is equal to a means 4. Second term a2 equals a plus 1d kada. Kabatti a means 4 plus d means -3. 4 plus of -3 is nothing but 1. 4 lonchi 3 subtract cheste 1 vastundi kada. Next one, a3, a ప్లస్ 2d కదా. a3 అంటే ఏకి 2dలు యాడ్ చేస్తే వచ్చేది కదా. ఇది బాగా ప్రాక్టీస్ అయిపోవాలి మీకు. a10 అనగానే a ప్లస్ 9d. a ప్లస్ 2d మీన్స్
4 plus 2 times d అంటే -3. That is equal to 4 plus into minus minus 2 3s are 6. So 4 minus 6 is -2. Very easy, right? So find out A4. A plus 3d, that is equal to 4 plus 3 times d means -3. Simply substitute. So 4 plus of minus is minus, 3 3s are 9. 4 minus 9 is -5, right? Next, fourth one. A equals -1 and d equals 1 by 2. 1 by 2. Yes. A1 is nothing but A, that is -1, first term. A2 equals A plus D, isn't it? A2, second term. So you have to add 1D to first term. So this is equal to, A means substitute -1, plus D means 1 by 2, -1 plus 1 by 2. -1 plus 1 by 2. How much? Minus is greater than 1 by 2. So the sign is minus. 1 minus అంటే 1 -1 ప్లస్ హాఫ్ కాబట్టి ప్లస్ హాఫ్ పోతే ఇంకొక హాఫ్ ఉంటుంది. నెక్స్ట్ A3. A plus 2D. Again say A means -1 plus 2 times D means 1 by 2. 2 2 gets cancelled. You will get 1 plus 1 equals 2. What is A4? A plus 3D. A means -1 plus 3 times D means 1 by 2. This is equal to -1 plus 3 by 2. This is equal to 2 1s are 2, of course -2 plus 3 whole by 2. This is equal to 1 by 2. Okay. So ఇలా 4 problems అయిపోయినాయి. ఇంకా ఫిఫ్త్ బిట్. Say fifth bit. A equals -1.25 and D equals -0.25. First, A1 is equal to, A means -1.25. A2 is nothing but, what is A2? A plus D kada. Kabatti here A means -1.25 plus D means -0.25. This is equal to, both are minus, so minus 1.25 plus 25, 1.50. అంతే కదా. ఇక్కడ మీరు 125 అని తీసుకోవచ్చు. 125 and 25. How much? 150. So simply put the point wherever it should. Yes. Next, A3. A plus 2D. This is equal to, A means -1.25 plus 2 times D means -0.25. -1.25 minus 2, 25s are 50. So 0.50, which is equal to -1.75. 125 plus 50 is obviously 175. You put the decimal mark. A4 is equal to, A plus 3D, this is equal to -1.25 plus 3 times -0.25. This is equal to -1.25 minus of 3 25s are 75, and so 125 plus 75 equals 2. So -2.00, which is equal to -2. Right? Okay, write it down. చూడండి second problem, third problem. For the following APs, that is వాడు APs అని వాడే ఇచ్చేసాడు కదా. నువ్వు అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా నువ్వు చర్చ చేయక్కర్లా, అవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని వాడే ఇచ్చాడు. రైట్ ద ఫస్ట్ అండ్ కామన్ డిఫరెన్స్. సో లాస్ట్ ప్రాబ్లంలో ఏం చేశాడు, ఏ అండ్ డి వాడిచ్చాడు. ఇచ్చి నిన్నేం కనుక్కోమన్నాడు, ఫస్ట్ 4 టర్మ్స్ కనుక్కోమన్నాడు. 4 టర్మ్స్ కనుక్కున్నామంటే అన్ని టర్మ్స్ కనుక్కోగలం కదా, అంటే ఏపీని వాడు కనుక్కోమన్నాడు.
ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏపీ వాడిచ్చాడు, నిన్ను ఏడీలు కనుక్కోమన్నాడు. ఒక ఏపీ ఏర్పడడానికి మెయిన్ ఏ అండ్ డిఏ కదా. ఎలా వస్తుంది ఏ అంటే నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్. ఎస్, ఫస్ట్ టర్మ్ 3, 1/3 -5 0.6. ఏ వచ్చేసింది ఆల్రెడీ. డి మీన్స్ A2 మైనస్ A1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, గుర్తుంది కదా. కాబట్టి ఇంక వేసేద్దాం. ఫస్ట్ వన్, గివెన్ ఏపీ ఈస్ లేదా గివెన్ ఏపీ 3, 1, -1, -3 and so on. Okay, A is equal to 3 first term, D is equal to A2 minus A1 second term minus first term. So 1 minus 3, second term ante 1 minus 3, 1 minus 3 is -2. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ చూడండి 3 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 1 తగ్గింది, తర్వాత -1 ఇంకా తగ్గింది, -1 ఇంకా తగ్గింది, -3 ఎంత తగ్గుతోంది, -2 చొప్పున తగ్గుతోంది కదా. కాబట్టి డి అనేది నెగటివ్లో ఉంటే ప్రోగ్రెషన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ సెకండ్ వన్, గివెన్ ఏపీ. గివెన్ ఏపీ, వాట్ ఈస్ గివెన్ ఏపీ? -5, -1, 3, 7 and so on. Yes, right, A is equal to -5, D equals A2 minus A1. Jagrata, take care. A2 means -1, A2 రాసేసాం, -1 మైనస్, చూడండి ఇక్కడ ఫార్ములాలో ఉన్న మైనస్ ఇక్కడ వేసాం. A1, అగైన్ A1 మీన్స్ -5. ఇది మర్చిపోవద్దు. -1 A2 అంటే -1 ఇక్కడ ఉన్నది వేశాను, మైనస్ ఇక్కడ ఫార్ములాలో ఉన్నటువంటి మైనస్ ఇది. A1 అంటే అగైన్ -5. సో -1 మైనస్ ఆఫ్ మైనస్ ఈజ్ ప్లస్, +5, -1 + 5 ఈజ్ 4 కదా. కాబట్టి వచ్చేసింది. సో చూడండి ఇక్కడ డి అనేది పాజిటివ్ అయింది. పాజిటివ్ అయినందువల్ల ఏమవుతున్నది, ఇంక్రీజ్ అవుతూ పోతుంది. చూడండి ఇంక్రీజ్ అవుతుంది కదా, -5 కన్నా -1 పెద్దది, దానికన్నా 3, దానికంటే 7 అట్లా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఒక పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. డి నెగటివ్ అయితే డిక్రీజింగ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ వస్తుంది. ఇఫ్ డి ఈజ్ పాజిటివ్ దెన్ యూ గెట్ ద ప్రోగ్రెషన్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ increasing, right? Okay, next, third one, 1/3. Oh, given AP, given AP 1/3, 5/3, 9/3, 13/3 and so on. Yes, A is equal to 1/3, దానికి ఏం ఆలోచించక్కర్లా, అక్కడ కనపడుతోంది. D is equal to A2 minus A1, that is A2 అంటే 5/3 minus 1/3 అంటే 4/3. ఓకేనా, అంతే కదా. 5 - 1 is 4, 4/3. క్లియర్, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, గివెన్ AP. వాట్ ఈస్ గివెన్? 0.6, 1.7, 2.8, 3.9 అండ్ సో ఆన్. అంటే నీ స్కిల్స్ అన్నీ టెస్ట్ చేస్తున్నాడు ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కో రకంగా. ఇక్కడ డి నెగిటివ్ అయితే ఏం చేస్తావు, ఇక్కడ డి పాజిటివే కానీ మరి మైనస్లు ఉంటే ఏం చేస్తావు, అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాక్షన్స్ ఉంటే నువ్వు చేయగలవా, నెక్స్ట్ ఇక్కడ డెసిమల్స్ ఉంటే చేయగలవా, అంతే. 4 మోడల్స్. సో హియర్ ఫస్ట్ A ఈక్వల్స్ 0.6, D equals A2 minus A1. This is equal to 1.7 minus 0.6. Simply you neglect decimal అసలు నెగ్లెక్ట్ చేసేసేయండి. 17 minus 6, 17 minus 6, 17 minus 6 is 11. Now ఇక్కడ ఒక్క స్థానం తర్వాత పాయింట్ ఉంటుంది కదా, కాబట్టి సింప్లీ నువ్వు కూడా ఒక్క స్థానం తర్వాత పాయింట్ పెట్టేసి అంటే 1.1, లేదంటే పక్కన వేసుకో 1.7, 0.6, సింప్లీ సబ్ట్రాక్ట్. 7 - 6 is 1.1, 1 - 0 is 1. ఓకేనా, రైట్. సో నోట్ ఇట్ డౌన్.
ఎస్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ 6.1. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో ఈ లాస్ట్ ప్రాబ్లం ఇది, జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్? చూసారా తేడా? ఇప్పుడు ఇంతకుముందు ఏపీ ఇచ్చి ఏడీ కనుక్కోమన్నాడు. అంతకుముందు ఏం చేశాడు? సెకండ్ ప్రాబ్లంలో ఏ అండ్ డి ఇచ్చి ఏపీ కనుక్కోమన్నాడు. ఇప్పుడు వాడు ఏవో సీక్వెన్స్లు ఇచ్చి అసలు అవి అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అవుతాయా అని చెప్పమన్నాడు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా ఎట్లా చెప్తారు? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కావాలంటే డి ఈక్వల్గా ఉండాలి కదా, ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, 2కి 2 యాడ్ చేస్తే 4, 4కి 2 యాడ్ చేయాల 8 యాడ్ చేశాడు కాబట్టి పోయింది. సారీ, 4కి 4 యాడ్ చేశాడు కాబట్టి అది డి ఫిక్స్డ్గా లేదు కదా. కాబట్టి ఒక ఫిక్స్డ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాడా లేదా, దీన్ని టెస్ట్ చేయడానికి చూడండి ఎన్ని రకాల స్క్వేర్ రూట్స్ అన్నాడు, డెసిమల్స్ అన్నాడు, ఇట్లా వేరియబుల్స్ ఇచ్చాడు, స్క్వేర్ రూట్స్ ఇచ్చాడు. మంచి ప్రాక్టీస్ ఇది మీకు. ఓకేనా? సో వైలేట్ చేసేద్దాం. ఏపీస్ అయితే కనుక ఇఫ్ దే ఫార్మ్ అన్ ఏపీ ఫైండ్ డి అంటే కామన్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఏపీ అయితే, లేకపోతే ఏ గోలా లేదు. అండ్ రైట్ 3 more టర్మ్స్, ఇంకో 3 పదాలు కూడా కనుక్కోమన్నాడు. సో వరుసగా చెక్ చేసేద్దాం. అంటే వాడు ఆల్రెడీ 4 ఇచ్చాడు, ఇంకొక 3 టర్మ్స్, నెక్స్ట్ 3 టర్మ్స్ మనం చేయాలి. అంటే ఈ 4th టర్మ్కి డి యాడ్ చేసుకుంటూ పోవడమే కదా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ గివెన్ ఏపీ. వాట్ ఈస్ గివెన్ ఏపీ? 2, 4, 8, 16 అండ్ సో ఆన్. సారీ, గివెన్ ఏపీ అనకూడదు, గివెన్ సీక్వెన్స్ లేదా గివెన్ ప్రోగ్రెషన్ అని రాస్తే చాలు. గివెన్ ప్రోగ్రెషన్. ఓకేనా? గివెన్ ప్రోగ్రెషన్. ఇప్పుడు ఒక్కసారి నువ్వు డి కోసం టచ్ చేస్తే A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు 2, 4 మైనస్ 2 కదా. అట్లాగే A3 మైనస్ A2 కనుక్కుంటే, A3 మైనస్ A2 కనుక్కుంటే 8 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ రెండు ఈక్వల్గా వచ్చినాయా? నో. సో A2 minus A1 is not equal to A3 minus A2. Therefore, this is not an AP. AP కాదు కాబట్టి ఇక్కడ D కనుక్కుండే పని లేదు, నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కుండే పని లేదు. రైట్? ఇక్కడ D దగ్గరే పోయింది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. గివెన్ progression. Given progression. What is the given progression? 2, 5 by 2, 3, 7 by 2, and so on. Yes, first A2 minus A1. నేను D అనే పదం కూడా రాయటం లేదు, ఎందుకంటే అసలు D వస్తుందో లేదో నాకు తెలియదు కదా. అసలు ఏపీ అయితే కదా D. కాబట్టి చెప్పండి, 5 by 2 minus 2. That is equal to 5 minus 2 2s are 4. 5 minus 4 by 2 is 1 by 2. చూద్దామా మరి? A3 minus A2 equals A3 minus A2 అంటే 3 minus 5 by 2 is equal to 2. 3 2s are 6 minus 5 అంటే 1 by 2. రెండు ఈక్వల్గా వచ్చినాయిగా. రైట్. కాబట్టి therefore A2 minus A1 equals A3 minus A2. Thus, it is an AP. It is an AP. మరి AP అయితే D కనుక్కోమన్నాడు కదా. D అంటే A2 మైనస్ A1ఏగా, ఎంత? 1 by 2. D వచ్చేసింది. మరి నెక్స్ట్ 3 టర్మ్స్, చెప్పండి. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్, ఇక్కడ 7 by 2 వచ్చింది, దానికి హాఫ్ కలుపుతాం. 7 by 2 అంటే ఎంతండి? 7 by 2 దానికి హాఫ్ యాడ్ చేస్తాం. 8 by 2. 8 by 2 అంటే 4 కదా. కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 4. 4కి హాఫ్ కలిపితే 4.5 అంటే 9 by 2. నెక్స్ట్ 1 కలిపితే 5. బస్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. -1 by 2
-3.2 by 2 కాదు, -1.2, -3.2, -5.2 and so on, -7.2 and so on. Yes, again a2 minus a1 is equal to -3.2 minus ఇది ఫార్ములాలోది a1 అంటే అగైన్ -1/2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2, -3.2 ప్లస్ 1.2 కదా, 1.2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 32 -32 ప్లస్ 12 అని అర్థం చేసుకోవాలి మీరు, -20 అంటే -2.0. ఓకేనా, -2.0. నెక్స్ట్ చూడండి a3 మైనస్ a2, మైనస్ అంటే 32, 52, 20 అంటే అదే కదండి. కాబట్టి -5.2 -3.2 మీన్స్ +3.2. దిస్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ -2.0. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా. a2 minus a1 is equal to a3 minus a2. Therefore, given progression is an AP. అవునా, AP. Then D is equal to D అంటే a2 minus a1, that is -2, -2.0 అంటే -2. పోనీ అదే రాసుకో. మరి నెక్స్ట్ త్రీ టర్మ్స్ ఆర్, హలో చూడండి, -7.2కి ఇంకొక 20 యాడ్ చేస్తే -92 కదా, అంటే -9.2, ఇంకొక 20 -11.2 అంటే 2 యాడ్ చేసుకుంటూ పోవడమే. నెక్స్ట్ చెప్పండి, -11.2 తర్వాత -13.2, రైట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి, -10, -6, -2, 2 అండ్ సో ఆన్. ఒకసారి చూడండి, -10, -6, -2 అన్నప్పుడు చూడండి, -10 + 4 -6, -6 + 4 -2, -2 + 4 2 సరిపోతుంది కదా. కాబట్టి ఇది మీరు ఓన్గా చేయండి, అంటే D4 వస్తుంది. ఓకేనా, D4 వస్తుంది. ఆ 4ని యాడ్ చేసుకుంటూ పోవడమే. కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి చెప్పండి, ఇక్కడ కదా 2కి నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమవుతాయి, 4 యాడ్ చేయాలి కదా. సో 6, 10, 14. సో యూ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. సో అలా చేసేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం నేను చెప్తాను. ఓకేనా. సో ఫిఫ్త్ ప్రాబ్లం. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం 3, 3 + √2, 3 + 2√2, ఓకే 3 + 3√2 అండ్ సో ఆన్. ఓకేనా. ఎస్, ఫస్ట్ a2 minus a1. a2 అంటే 3 + √2 -3. 3 gets cancelled. You get √2. Yes, a3 minus a2. a3 minus a2 చెప్పండి. 3 + 2√2 minus 3 + √2 అంటే మైనస్ వచ్చింది కాబట్టి -3 - √2. దిస్ ఈజ్ ఈక్వల్ టు +3 - 3 గెట్స్ క్యాన్సిల్. 2√2 - √2. రెండు √2లో ఒక √2 పోతే ఇంకొక √2 ఉంటుంది కదండి. సో ఈక్వల్గా ఉన్నాయిగా. సో a2 minus a1 equals a3 minus a2. Therefore, given progression is an AP. Finish. D is equal to √2. √2 యాడ్ చేయడమే కదా. కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్, నెక్స్ట్ 3 టర్మ్స్ చెప్పండి. 3 + 3√2 కదా. నెక్స్ట్ ఇంకో √2 యాడ్ చేస్తే 4√2, 3 + 5√2, 3 + 6√2. ఓకేనా, రైట్. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఓకే చూడండి, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఇట్లా ఇచ్చాడు. సో ఇవన్నీ జాగ్రత్తగా వేసుకోండి. నెక్స్ట్ కూడా డిస్కస్ చేద్దాం. రైట్, టేక్ ఇట్ డౌన్. చూడండి, నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. ఇది చూడగానే అర్థమైపోతున్నది. సిక్స్త్ వన్, 0.2, 0.22, 0.222, 0.2222 అండ్ సో ఆన్. మీరేమనుకుంటున్నారు, ఏదో చూడడానికి బాగుంది కదా ఏపీ అనుకుంటున్నారా? చాలా పొరపాటు. ఇక్కడ 20 అని అర్థం. ఇది 2 అంటే 0.2 అంటే 0.20 అని. కాబట్టి ఇక్కడ
A2 మైనస్ A1 అంటే 0.22 మైనస్ 0.20 అని 0.22. సో 22 మైనస్ 20 అంటే 2 కాబట్టి 0.02. చూడండి జాగ్రత్తగా, 2 మైనస్ 0 ఈజ్ 2, 2 మైనస్ 2 ఈజ్ 0, 0 మైనస్ 0 ఈజ్ 0. నెక్స్ట్ A3 మైనస్ A2 కనుక్కున్నట్లయితే 0.222 మైనస్ 0.220. ఓకేనా, 220, 22 అంటే 220 అని రాశాను. మన పాయింట్ తర్వాత డెసిమల్స్ చివరిలో 0 యాడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, 222లోంచి 220 పోతే 2నే, కాకపోతే 0 తర్వాత 3 డెసిమల్స్ ఉన్నాయి, అంటే అంతే 3 ప్లేసెస్ ఉన్నాయి. సో కాబట్టి 002. జాగ్రత్త చూడండి, 2 మైనస్ 0 2, 2 మైనస్ 2 0, 2 మైనస్ 2 0, 0 మైనస్ 0 0. కాబట్టి 0.002. క్లియర్? కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎన్ ఏపీ. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఏపీ. మనకి శ్రమ తగ్గింది. నెక్స్ట్ 7th వన్, 0 మైనస్ 4 మైనస్ 8 మైనస్ 12. చక్కగా క్లియర్ కనపడుతున్నది. 4 తగ్గిస్తూ వస్తున్నాడు కదా, -4 -4 -8 -8 -4 -12. సో యూ కెన్ డూ ఇట్ యాజ్ విత్ యువర్ ఓన్. ఓకే, సో ట్రై యువర్ సెల్ఫ్. నెక్స్ట్ -1/2 -1/2 -1/2 -1/2. ఏమి యాడ్ చేశాడండి? ఏమి యాడ్ చేయాలి అంటే 0 అనమాట. సో D ఈజ్ ఈక్వల్ టు 0 హియర్. సో 8th ప్రాబ్లం నేను చెప్తున్నాను. -1/2 -1/2 -1/2 -1/2 and so on. Here A2 minus A1 అన్నా A3 minus A2 అన్నా 0నే కదా. కాబట్టి D is equal, this is an AP. This is an AP. Right. D is equal to 0. 0నే యాడ్ చేసింది. Next 3 terms are what are those? Next 3 terms ఏంటి? అవే సేమ్ టర్మ్స్, -1/2 -1/2 -1/2. నెక్స్ట్ 9th వన్, 1 3 9 27. చూడండి, 3 - 1, 3 - 1 ఈజ్ 2, 9 - 3 ఈజ్ 6. కాబట్టి A2 - A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 - A2. దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ అన్ ఏపీ. రాసుకోవచ్చు. ఇక ఇది చూడండి, A2 A3 A4A. చెప్పండి, A2 మైనస్ A1 అంటే 2A మైనస్ A అంటే A. A3 మైనస్ A2 అంటే 3A మైనస్ 2A A. సో ఈక్వల్గానే ఉన్నాయి కదా, A యాడ్ చేస్తూ ఉన్నాడు కదా. కాబట్టి దిస్ ఈజ్ అన్ ఏపీ. D ఈజ్ ఈక్వల్ టు A. నెక్స్ట్ 3 టర్మ్స్ ఏంటి అంటే ఏం చెప్పాలి చెప్పండి? 4A తర్వాత 5A 6A 7A. ఫినిష్. నెక్స్ట్ 11th ఎగ్జాంపుల్ చూడండి, ఇది మల్టిప్లై చేస్తే వస్తున్నది కానీ యాడ్ చేస్తే రావటలా. దిస్ ఈజ్ నాట్ అన్ ఏపీ. చక్కగా స్ట్రైక్ అవుట్ చేసేయచ్చు. ఎందుకని? A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు A² మైనస్ A. దానికి ఏమీ లేదు. A3 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు A³ మైనస్ A². A³ మైనస్ A² అంటే ఏ అనుకుంటున్నారా? చాలా పొరపాటు. A3 మైనస్ 3A మైనస్ 2A అంటే ఏ అవుతుంది, కానీ A³ మైనస్ A² అంటే ఏ కాదు కదా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎన్ ఏపీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 12th ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి 12th ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? 12th ప్రాబ్లం, √2 √8 say √18 say √32 and so on. Yes, first of all, A2 minus A1 is equal to √8 మైనస్ √2. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది అసలు పొరపాటున కూడా కాదు. 2 8 18 అంటే 8 - 2 6, 18 - 8 10. కాబట్టి ఇది కాదనుకుంటారు. చాలా పొరపాటు. స్క్వేర్ రూట్స్లో ఉన్నప్పుడు నువ్వు యాడ్ చేస్తే వచ్చిందా రాదా అనేది చూసుకోకూడదు. √8 అంటే నాన్న 4 2s are 8 కదా, 4కి 2 కదా రూట్. కాబట్టి నేనేమంటానంటే కొంచెం క్లియర్గా రాయినా, √4 × 2 మైనస్ √2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4కి √2 కాబట్టి 2 √2 మైనస్ √2. 2 √2లోంచి ఒక √2 పోతే √2. కాబట్టి √8 మైనస్ √2 అంటే మీరు సబ్ట్రాక్ట్ చేయొచ్చు √2. అందుకని మీరు 8లోంచి 2 పోతే 6 కదా, కాబట్టి √6 అని అట్లా రాయకూడదు. మీకు తెలుసు కదా,
ఒక ఫార్ములా ఉంటుంది, రూట్ ఏ మైనస్ రూట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు రూట్ ఏ మైనస్ బి. మీరు డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేస్తాను అనకూడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ A3 మైనస్ A2. A3 అంటే రూట్ ఆఫ్ 18 మైనస్ రూట్ ఆఫ్ 8. నేరుగా తీసేస్తాను అనకూడదు మీరు. రూట్ ఆఫ్ 18 అంటే రూట్ ఆఫ్ 9 ఇంటూ 2 మైనస్ రూట్ 8. రూట్ 8 అంటే 4 ఇంటూ 2. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ 2 మైనస్ 2 రూట్ 2. 9కి 3 రూట్ 2 మైనస్ 4కి 2 రూట్ 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. సో A3 minus A2 equals A2 minus A1. Thus, this is an AP. This is an AP. ఆహా, అంటే ఇప్పుడు ఇది రూట్ 2, ఇది 2 రూట్ 2. రూట్ 8 అంటే 2 రూట్ 2. రూట్ 18 అంటే 3 రూట్ 2. అట్లాగే ఇది 4 రూట్ 2. నెక్స్ట్ 5 రూట్ 2, 6 రూట్ 2, 7 రూట్ 2. కాబట్టి ఇక్కడ D ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఎస్ చెప్పండి. ఇది 4 రూట్ 2 కాబట్టి 5 రూట్ 2, 6 రూట్ 2, 7 రూట్ 2. ఆఫ్ కోర్స్ ఇంకొంచెం రాద్దాం అనుకుంటే 5 అంటే స్క్వేర్ రూట్లోకి వెళ్తే 25కి స్క్వేర్ రూట్ కదా 5. కాబట్టి 25 2s ఆర్ 50 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 50. 36 లోపలికి వెళ్తుంది కాబట్టి 36 2s ఆర్ 72 కాబట్టి రూట్ ఆఫ్ 72. 49 2s ఆర్ 98 కాబట్టి 49 2s ఆర్ 98 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 98. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఇదే కదా? ఎస్, లాస్ట్ వన్. రూట్ 3, రూట్ 6, రూట్ 9, రూట్ 12. ఇది మీరు చూసినట్లయితే రూట్ 6 మైనస్ రూట్ 3 అంటే ఏమీ లేదు. రూట్ 6 మైనస్ రూట్ 3 అంటే ఏమీ లేదు. అక్కడ మీరు సబ్ట్రాక్ట్ చేయడానికి ఏం లేదు. ఎందుకని ఇదేమైనా 4 2s కానీ అట్లా ఉన్నదా? లేదు. రూట్ 9 మైనస్ రూట్ 6 అంటే రూట్ 9 మాత్రం 3 అని రాయొచ్చు. 3 మైనస్ రూట్ 6 అంటే ఏమీ చేయలేం. కాబట్టి A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. ఒకసారి చేద్దాం. 13th ప్రాబ్లం. ఓకే, రూట్ 3, రూట్ 6, రూట్ 9, రూట్ 12 అండ్ సో ఆన్. A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 6 మైనస్ రూట్ 3 అంటే మీరు పెద్దగా చేయడానికి ఏమీ లేదు అక్కడ. నెక్స్ట్ A3 మైనస్ A2 అంటే మాత్రం రూట్ 9 మైనస్ రూట్ 6. దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 9 అంటే 3 మైనస్ రూట్ 6 అదొక రకం వచ్చింది, ఇదొక రకం వచ్చింది. కాబట్టి A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2. Therefore, this is not an AP. So, no question of finding D and next 3 terms, right? So, జాగ్రత్తగా వేసుకోండి. ఓకేనా? నేను కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వర్కౌట్ చేయమని చెప్పాను. ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం కావాల్సినటువంటివి నెక్స్ట్ సెషన్లో చూసుకుందాము. ఎక్సర్సైజ్ 6.1 ఈజ్ ఓవర్. జై హింద్.